ఒకరోజు పార్వతీదేవి మనసులో ఒక సందేహం వచ్చింది. శివుడు నన్ను నిజంగా ప్రేమిస్తాడా, లేక నా అందం కోసమేనా? ఆ రహస్యం తెలుసుకోవడానికి పార్వతీదేవి వృద్ధురాలిగా మారింది. కైలాసానికి వెళ్లి శివుడిని చూసింది. శివుడు ధ్యానంలో కళ్ళుమూసి ఉన్నాడు, ప్రశాంతంగా, అచంచలంగా. వృద్ధురాలు చిరునవ్వుతో అడిగింది, శివుడా, పార్వతీ నీకు సరిపోతుందా? శివుడు కళ్ళును తెరచి చిరునవ్వు చిందించి అన్నాడు, పార్వతీ నా ప్రాణం. రూపం కాదు, ఆత్మే ప్రేమకు ఆధారం. వెంటనే పార్వతీదేవి తన అసలు రూపంలో ప్రత్యక్షమై ఆనందంగా శివుడిని నమస్కరించింది. ఇద్దరూ కలిసి కైలాసంపై కూర్చున్నారు. నిజమైన ప్రేమ అంటే రూపం కాదు, ఆత్మలోని బంధం. అదే శివ పార్వతీ ప్రేమ. ఇలాంటివి మరిన్ని మహాభారత కథలు వినాలంటే సబ్స్క్రైబ్ చేయండి ధర్మా కథలు.